హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు సమ్మర్లో కంపల్సరీ తినాలనిపించే ఐస్ క్రీమ్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తప్పకుండా చూసేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీకరమైన ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? ఈ ప్రజెంట్ టైంలో మనం బయట కొనుక్కొని తినే సిచ్యువేషన్ లేదు కదా. సో ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే ఐస్ క్రీమ్ వచ్చేసి బనానా తోటి కొద్దిగా డిఫరెంట్గా చేయబోతున్నాను. తప్పకుండా చూసేయండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? దానికోసం అయితే నేను ఒక 3 బనానా తీసుకున్నాను. బాగా పండినవి అయితే బాగుంటాయి ఈ ఐస్ క్రీమ్కి వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటికి పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ పెట్టేసుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ పీసెస్ వచ్చేసి కొద్దిగా గట్టిగా అవుతాయి. ఓకే, ఒక 3 అవర్స్ తర్వాత తీసి చూసేద్దాము. ఓకే, చూసారు కదా, ఈ అరటిపండు ముక్కలు వచ్చేసి కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, కాకపోతే కొద్దిగా గట్టిగా అవుతాయి అంతే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పీసెస్ వేసుకోవాలి. అలాగే నేను వచ్చేసి ఇంకాస్త స్వీట్నెస్ కోసం కొద్దిగా షుగర్ యాడ్ చేశాను. అలాగే ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి ఇంకాస్త హెల్దీ కోసం వచ్చేసి నేను ఒక 2-3 ఖర్జూర కూడా వేసుకున్నాను. ఇందులో గింజలు తీసేసి వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ తింటుంటే మధ్య మధ్యలో ఇవి వస్తుంటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇప్పుడు ఫైనల్గా కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్ అయితే సరిపోతుంది పాలు వచ్చేసి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా చేసేసుకోవాలి. మనం ఖర్జూర వేసాం కాబట్టి అక్కడక్కడ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఒక కంటైనర్లోకి ఈ పేస్ట్ అనేది తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. పిస్తా అలాగే బాదం పప్పు. ఇవి చాయిస్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఐస్ క్రీమ్ తింటుంటే మధ్య మధ్యలో ఇవి వస్తుంటే చాలా బాగుంటుంది అనేసి నేను వేసాను అంతే. ఓకే, ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా హనీ వేస్తున్నాను పైన. ఓకే అండి, ఇంతే అండి, మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 24 అవర్స్ పెట్టేయాలి. ఓకే ఫ్రెండ్స్, 24 అవర్స్ తర్వాత చూద్దాము ఐస్ క్రీమ్ ఎలా అయిందో. వావ్, ఐస్ క్రీమ్ వచ్చేసి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా అంతే హెల్తీగా కూడా మనం ఇంట్లోనే తయారు చేసేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడక్కడ డేట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అనేవి కనిపిస్తూ చాలా బాగా కనిపిస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.